ఇంకొన్ని రోజులు అయితే ఇంకొక 2-3 నెలలు అయితే ఇదే కాగితం అన్నారు కూడా వస్తుంది. ఒక్క నిమిషం వారు చాలా చెప్పారు, నేను ఒక 5 నిమిషాల 2 నిమిషాలు అన్న అయితే రేవంత్ అన్న బూతులు మాట్లాడుతున్నారు, కేటీఆర్ గారేమో సూత్రాలు మాట్లాడుతున్నారు. మళ్ళీ ఆ సూత్రాన్ని అన్నగారు వచ్చి ఇక్కడ వల్లించిండు, అదేమన్నా పెద్ద ఇదే అని అంటుండు. బట్టలు ఇప్పుతామంటే పూత అన్నప్పుడు మరి ఆయన మాట్లాడింది ఏమవుతుందో నాకు అర్థం సూత్రం అవుతుందా? ఈ రోజు హరీష్ రావు గురించి రప్ప అన్నారని మనం చూసినాము. ఏం అవసరం ఉంది సార్ ఇక్కడ రప్ప అనడానికి మల్లైపు అనడానికి? అక్కడంటే అక్కడ ఉన్న పరిస్థితుల గురించి వారు కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపడానికో దేనికో వారంటే అక్కడ వ్యాఖ్యలు చేసినారు. అది ఆ రాష్ట్ర పరిస్థితి. ఇక్కడ రప్ప చేయడానికే ఎవరిని నరుకుతారు మీరు? ఎవరిని నరుకుతారు సార్? గతంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి గారి ఇంట్లోకి వాళ్ళ తలుపులు నరికినట్టు ఈ రోజు మీ తలుపులు నరుకుతున్నాడు ఎవడు? ఈ రోజు రప్పారప్పాని ప్రజల్ని ఎందుకు ఉద్వేగాలకు మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు? ఆ రాష్ట్రంలో అంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన ఒక కౌన్సిలర్ భర్తని అర్ధనగ్నంగా మోకాల మీద నిలబెట్టి టీడీపీ జెండా ముందర పెట్టి దీన్ని మొక్కురాబాయి ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పు అని అనిపించినటువంటి పరిస్థితులు ఆ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి ఆ రాష్ట్రంలో రప్పరప్ప అన్నారంటే అది వాళ్ళకి సంబంధమైనటువంటి విషయం. ఈ రోజు ఇక్కడ ప్రవర్తిస్తున్న వాళ్ళను మా గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎట్లా నరుకుతాం ఖచ్చితంగా చెప్తున్నాం. ఎవడైతే ఖచ్చితంగా చేస్తారు. ఏంటి మీరు శిక్షిస్తామని చెప్పండి, మీకు అధికారం వస్తే. ఇప్పుడు 18 నెలల్లో మా కేటీఆర్ గారి మీద 16 కేసులు పెట్టారు. ఇప్పుడు ఈ 18 నెలల కాలంలో నిరూపించుకోండి. ఇప్పుడు కేసు పెట్టారు కదా, బీజేపీ ఒక్క కేసు పెట్టలేదు. వారు దాదాపు రెండు మౌనంగా కూర్చున్నాం. అయితే వారి మీద ఎవరి మీద ఇది అక్రమం కాదు, ఇది నిరూపించే కేసు. ఇది తర్వాత వీళ్ళు అప్పులు తెచ్చినాం నీళ్లు తెచ్చినాం అని అంటారు. నీళ్ళు దానికి అప్పులు తేవాల్సిన అవసరం లేదు సార్. నీళ్ళు తేవడానికి అప్పులు తేవాల్సిన అవసరం లేదు. ఇక్కడనే మన దగ్గర ఉంటుంది, మన పాలమూరు ప్రాంతంలో జూరాల ప్రాజెక్ట్ ఉంటుంది. దాని ద్వారా మనకి ఇప్పుడు అందరికి ఈ వాటర్ అంతా సప్లై చేయడం జరిగింది. ఎట్లా చేసినాము? దేవరకథ నియోజకవర్గానికి సంబంధించిన జిఎంఆర్ గారు, పక్కనే ఉన్నటువంటి మక్తల్కి సంబంధించినటువంటి ఎమ్మెల్యే అయినటువంటి ఇప్పుడు మంత్రి అయినటువంటి వాకిటి శ్రీగారి గారు, జూపల్లి కృష్ణారావు గారు, సంపత్ కుమార్ లాంటి వాళ్ళు పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారి దగ్గరికి వెళ్ళి ఇక్కడ ఉన్న పరిస్థితులను, రైతులు ఎదుర్కొంటున్న పరిస్థితులను వారికి సవివరంగా వివరించినప్పుడు వారు నీటిని విడుదల చేశారు. చర్చలు జరిగితే వాటర్ వస్తాయి సార్, గ్రావిటీ ద్వారా వాటర్ వస్తాయి సార్. నీళ్ళ కోసం అప్పులు చేస్తారా సార్ ఎవడన్నా? ఏ చట్టం నిరూపించినాము, వారికి తెలియదు, వారికి ఏమి తెలియదు, వాళ్ళకు వాళ్ళ అమాయకులు వాళ్ళకి ఏం తెలియదు. మాట్లాడద్దు అసలు. అయితే వాళ్ళు ఏదో హరితహారం అని కోనకార్ప చెట్లు నాటితే మొత్తం 2 లక్షల కోట్ల చెట్లు నాటితే నరికేయాలని చెప్పి శాసనసభలో ఎప్పుడో నారాయణ రెడ్డి గారు రూలింగ్ ఇచ్చారు. మళ్ళీ ఈరోజు గడ్డం ప్రసాద్ కుమార్ గారు మొత్తం వివరాలను తెప్పించుకొని చదివి చూసి న్యాయపరంగా ఇది నిజమా కాదా శాస్త్రీయంగా అంతే చెప్పి రూలింగ్ ఇచ్చారు ప్రభుత్వానికి. నరికే చెట్లను నరికేమని ఆ చెట్లు నాటి వీళ్ళు క్రీడా ప్రాంగణాలు చూపించి ఓపెన్ ప్లేస్ సార్. ఊర్లలో ఎట్లుంటది? ఊరొక దగ్గర ఉంటుంది, పొలాలు ఓపెన్ ప్లేస్లు ఉంటాయి. అట్లా ఓపెన్ ప్లేస్ ఎక్కడుందో చూసి ఒక బోర్డు తలిగించారు. ఏమని? ఇది క్రీడా ప్రాంగణము అని వేసుకపోయారు పైసలు. ఒక బోర్డు కలిగించినందుకు తెలంగాణ క్రీడా ప్రాంగణం అని చెప్పేసి ప్రతి చోట చాలా చోట క్రీడా ప్రాంగణం బోర్డు ఉంటది.
ఆడ క్రీడా ప్రాంగణం ఏడుందని మీరు భూతద్దం కాదు ఇంకా ఏం పెట్టి చూసినా ఆడ ఏమి కనిపించదు చెట్లు చామలు తప్ప ఆడ దాని మీద కూడా ఒక్కొక్క క్రీడా ప్రాంగణం మీద సబ్జెక్టు కరెక్షన్ ఒక్కొక్క దాని 10 కోట్లు ఇసుకపోయారు సబ్జెక్టు కరెక్షన్ 10 కోట్లు ఒక్కొక్క బోర్డు మీద బోర్డు పెట్టి 10 కోట్లు ఇసుకపోయారు సబ్జెక్టు కరెక్షన్ అయితే సార్ రైతు వేదికలు కట్టి అదే నిజంగానే అదే అప్పుడు తీస్తారు వాళ్ళు అన్నోళ్ళు కాదు అట్లా తీస్తానికి ఇవన్నీ అదే వచ్చినాయి ఎప్పుడు ఇంకా మీకు ఇప్పుడు ఇలా తీసుకుంటూ పోవాడు చాలా ఉన్నాయి మరి వాళ్ళు. అవును సార్ తీసాము అట్లా తీసా 16 అక్రమ కేసులు ఇప్పుడు ఆకలి ఏడుపులు ఏడుస్తున్నారు Right. అయితే వీళ్ళు రైతు వేదికలు కట్టి కుక్కల కాపురాలు పెట్టడానికి ఇస్తే ఈ రోజు దాన్ని మొత్తం మరమ్మతులు చేసి ఈ రోజు రైతు వేదికల్ని నిర్వహిస్తున్న ప్రభుత్వం ప్రజాప్రభుత్వం Right, right. అయితే సార్ ఈ రోజు వరకు మేము 69 లక్షల మందికి రైతు భరోసా అందించినాం 3 లక్షల మందికి పైగా ఇందిరా మిల్లు ఇచ్చినాం 40 టన్నుల ఇచ్చినాం మీకు కావాలంటే అధికారికంగా ఇస్తా అధికారికంగా ఇస్తా రికార్డు నేను. అధికారికంగా రికార్డు ఇస్తా. అధికారికంగా ఇస్తారు కదండి. నేను ఇంతకుముందు మాట్లాడింది కదా. ఇవ్వండి. నేను ఇంతకుముందు మాట్లాడింది కదా. ఏంటో బూతులు ఎవరు మాట్లాడితే ఎక్కువ వచ్చిందని దాని రికార్డు చూపెట్టకుండా ఉంటే గాల్లో మాటలు మాట్లాడు తర్వాత విశ్వేశ్వర రెడ్డి గారు వీరి ఎంపీ గారు బీజేపీ ఎంపీ గారు ఏందో మాకు రేవంత్ రెడ్డి గారు సాయం చేసిరని ఇంతకు ముందు అన్నారు రికార్డు చూపెట్టండి నేను ఎప్పుడు చూపిస్తా. చూపెట్టండి ఇప్పుడు చూపెట్టండి వేగ్గా ఏదో మాట్లాడారు అయితే సార్ నేను రికార్డు చూపిస్తాను చెప్తున్నా మీరు ప్రూఫ్ చూపించండి నెక్స్ట్ మీరు కూడా ప్రూఫ్ చూపించండి నేను రికార్డు ఇప్పుడే చూపిస్తాను Right. 69 లక్షల మందికి రైతు భరోసా ఇచ్చినాం 3 లక్షల మందికి ఇందిరా మిల్లు ఇచ్చినాం 40 టన్నుల ఉచిత సార్ రికార్డు ఇస్తానంటున్నారు కదా చూద్దాం ఎందుకు దాన్ని ప్రజాక్షేత్రంలో పెడదాం కాదు రికార్డు ఇస్తాను అఫీషియల్ రికార్డు 83,000 అంటున్నారు ఏంటిది వాళ్ళు కట్టి మీరు కట్టి అన్ని ఇచ్చిందే వాళ్ళు కట్టిందంతా మాకు సంబంధం లేదు డబల్ బెడ్రూమ్ వేరు ఇందిరమ్మ